వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. కేసీఆర్ కు ఏమైంది? వరంగల్ సభ తర్వాత ఆయన యాక్టివ్ అవుతారు అనుకుంటే ఎందుకు బయటకు రావడం లేదు? సర్కార్ వైఫల్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదు? ఇలా అయితే పార్టీ మళ్లీ పుంజుకోవడం కష్టమేనా? సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందా? కేటీఆర్, హరీష్ రావులు ఏ మేరకు కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కోగలరు? అతి త్వరలోనే తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపాలంటే అప్పటికల్లా పార్టీ తిరిగి బలోపేతం కావాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలన్నీ లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన బీఆర్ఎస్కు లోకల్ బాడీ ఎన్నికలు విషమ పరీక్ష అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోవడం, అటు లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా డీలా పడిపోవడంతో క్యాడర్ స్పీడ్ తగ్గింది. ఇక స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేకపోతే పార్టీ పుంజుకోవడం కష్టమవుతుందనే వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ తరుణంలోనే కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కావాల్సి ఉంది. వరంగల్ సభ తర్వాత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి సర్కారుపై గర్జిస్తారని అంతా ఎదురుచూశారు. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కాలేదు. గతంలో ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే కేసీఆర్ మాత్రం ప్రజలకు దూరమయ్యే ప్రయత్నం చేయలేదు. రాజకీయంగా ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా సరే కేసీఆర్ మాత్రం ప్రజల్లో ఉండేందుకే ఆసక్తి చూపించారు. చివరకు రాష్ట్రం కోసం అన్ని రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలో సైతం ఆయన ప్రజలకు దూరం కాలేదు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేసిన గులాబీ బాస్ ఇప్పుడు మాత్రం బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. కేసీఆర్ ఇప్పుడు బయటకు రాకపోవడం వెనుక కారణాలేంటి అనేది స్పష్టత లేకపోయినా కేడర్ కూడా బాస్ కోసం ఎదురు చూసి ఇక తమ నాయకుడు కేటీఆరే అని డిసైడ్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి కేసీఆర్ మాట్లాడితే మీడియాలో ఉండే హడావుడే వేరుగా ఉంటుంది. ఆయన చేసే ప్రసంగాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. జాతీయ మీడియా కూడా కేసీఆర్ ప్రసంగాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు కనీసం మాట్లాడకపోవడం వెనుక కారణమేంటనేది ఎవరికీ తెలియదు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడటం లేదు. రేవంత్ సర్కారు వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఇచ్చిన హామీల్లో ఇంకా అమలు చేయాల్సినవి ఉన్నాయి. వాటి గురించి కేసీఆర్ మాట్లాడకపోవడం బీఆర్ఎస్కు గట్టి దెబ్బ అవుతుందని అంటున్నారు. ఇంకోవైపు కేటీఆర్, హరీష్ రావు ఫైట్ చేస్తున్నా ఆ బలం చాలడం లేదని అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్లను ఢీకొట్టి మళ్లీ తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎగరాలంటే కేసీఆర్ వల్లనే సాధ్యమంటున్నారు. ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలంటే కేసీఆర్ జనంలోకి రావాలన్న అభిప్రాయం సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. కుటుంబానికి పెద్ద ఎలాగో ఆ పార్టీకి కేసీఆర్ అలాగా. హరీష్ రావు, కేటీఆర్ లేదంటే పాడి కౌశిక్ రెడ్డి లాంటి వారు మాట్లాడినా కేసీఆర్ మాట్లాడితే ఉండే వెయిటేజ్ వేరే ఉంటుంది. పార్టీ కార్యకర్తలకు వచ్చే ఉత్సాహం వేరే లెవెల్లో ఉంటాయి. కాబట్టి కేసీఆర్ రావాలని చాలామంది కోరుతూ వచ్చారు. అయితే ఆయన బయటకు రాకపోవడంతో పార్టీ కార్యకర్తలు కూడా సైలెంట్ అయిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా మరో 2 ఎమ్మెల్యేలు ఆకస్మికంగా మృతి చెందారు. ఇందులో కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో బైపోల్ జరిగితే అక్కడ అధికార పార్టీ జెండా పాతింది. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి ఇక్కడ కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. దాంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక ఓడిన నియోజకవర్గాల్లోనూ కొందరు నేతలు అధికార పార్టీలో చేరితే మరికొందరు నేతలు మృతి చెందారు. ఇంకొందరు నేతలు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఈ పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం కష్టమేనన్న భావన బలపడుతోందట. ఒకవైపు కవిత ధిక్కారం లాంటి సంఘటనలు కూడా పార్టీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. ఇలాంటి వాటిని కేసీఆర్ చక్కదిద్దకపోతే పార్టీ మనుగడకే ప్రమాదమని అంటున్నారు.
కేసీఆర్ యాక్టివ్గా ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. ఆ తరువాత పార్టీ చీలిపోయే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని కూడా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై మాట్లాడకపోవడంతో కేసీఆర్పై విమర్శలు వస్తున్నాయి. ప్రజలు అనేక విషయాల్లో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేసీఆర్ స్పందించడం లేదన్న వాదన బలంగా వినిపిస్తుంది. ప్రతిపక్ష నేత ప్రజల్లోకి రావాలని, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని పదే పదే ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల హామీతో పాటు రైతు రుణమాఫీపై నిరసనలు జరుగుతున్న సమయంలో కూడా కేసీఆర్ బయటకు రాలేదు. మూసీ పునర్జీవానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో కూడా కేసీఆర్ స్పందించలేదు. కేసీఆర్ గనుక బయటకు వచ్చి హైడ్రాకు వ్యతిరేకంగా పోరుకు దిగి ఉంటే పేదల ఇల్లు నేలమట్టమయ్యి ఉండేది కాదన్న వాదనలు సైతం ఉన్నాయి. ఇలా రేవంత్ సర్కార్ వచ్చాక దేనిపై కూడా కేసీఆర్ స్పందించకపోవడం గమనించదగ్గ విషయం. తెలంగాణలో రాజకీయాలు ఎవ్వరికీ అంతుబట్టవు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వినూత్నమైన తీర్పుని ఇస్తూ ఉంటారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా ఊహించని తీర్పు ఇచ్చారు. సానుభూతి కూడా అక్కడ పనిచేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఆసక్తిగా మారింది. కేసీఆర్ జనంలోకి వచ్చి పోరాడితే గులాబీ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. అలా కాదని బిగ్ బాస్ ఫామ్ హౌస్కే పరిమితమైతే ఊహించని నష్టం తప్పకపోవచ్చునని అంటున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని రేవంత్ పదే పదే చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఇప్పటికే 7 పదుల వయసులో ఉన్నారు. ఇంకా 10 ఏళ్లంటే అప్పటికి కేసీఆర్కు 80 ఏళ్లు నిండుతాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలా జరగాలంటే రేవంత్ సర్కార్పై కేసీఆర్ పోరుబాట మొదలుపెట్టాలి అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు 6 నెలల ముందు కేసీఆర్ బయటకు వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని అంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ ఫ్యూచర్ ఏంటో అన్నది.